రావణుడు. ఈ ప్రపంచం దృష్టిలో అతను రాక్షసుడు, కానీ ఈ బ్రహ్మాండంలోనే అతను ఒక మహాజ్ఞాని. లంక మొత్తం రావణుడి భక్తులైతే ఈ రావణుడు మాత్రం ఆ శివుని మహాభక్తుడు. ఎవడ్రా అది? అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. అసురుల చక్రవర్తి, లంకాధిపతి రావణాసురా. రావణాసురా విశ్వనాయక, రాజ్యపాలక, వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. నాయక పాలక, శక్తి సూచిక, యుక్తి పాచిక, సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. వీర సూర క్రూర మార నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వర. రక్తధార చోర ఘోర అఘోర తర్క సంగరేకుతున్న కాల కింకర. ఏననేదే నిజం. జై జై శత్రు శేషమ, జై 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 రావణ, జై 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 సింహాసన. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా నేను రెడీ. చిత్ర హింసక, మృత్యు కంటిక, జగాల ఏకకాల పలు రకాల శిక్షక. భూమి కార్మిక, కథన రంగ కర్షక, రామనగర పట్టణాల సకల జనాకర్షక. రావణుడు ఆ కైలాస పర్వతాన్ని ఎత్తాడు, కానీ శివుడు తన కాళ్లతో ఆ పర్వత భారాన్ని పెంచాడు. అప్పుడు మొదటిసారిగా ఆ రావణుడు శివనామ స్మరణ చేశాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః, సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. అప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమై రావణుడిని మహాభక్తుడిగా అంగీకరించి చంద్రహాసం అనే ఆయుధాన్ని వరదానమిచ్చాడు. అది మొదలుకొని ఈ భూమి మీద రావణుడి అరాచకాలు మరింతగా పెరిగాయి.
ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను